నాగ్పూర్ అండా సెల్ నుంచి ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహం కూడా వస్తుందో రాదో అన్న భయం, టెన్షన్, ప్రశ్న అందరినీ వెంటాడింది, వేధించింది. వాట్ యు సీ? ఆ రోజుల్లో నాకు తెలీదు బయట ఎవరు ఏమనుకున్నారు. నాకు వచ్చిన అనారోగ్య పరిస్థితులు, ఆ అనారోగ్య పరిస్థితులన్నీ కూడా జైల్లోనే వచ్చాయి. అంతగా నన్ను జైలుకు పంపించక ముందు నాకు చిన్నతనం వచ్చినలో ఉన్న పోలియో తప్ప వేరే అనారోగ్యం ఏమీ లేదు సార్. చాలా హెల్తీగా ఉన్నాను. మిగిలిన ఆరోగ్య సమస్యలన్నీ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలన్నీ అక్కడే వచ్చాయి. వాటితో పాటు కోవిడ్ 2 సార్లు ఇన్ఫెక్ట్ అయింది. ఆ 2 సార్లు కూడా చాలా సీరియస్గా వచ్చింది. మొదటిసారి చాలా సీరియస్ అయింది, రెండోసారి కాస్త తక్కువ స్థాయిలో వచ్చింది, కానీ చాలా సీరియస్ అయింది. ఆ 2 సార్లు కోవిడ్ వచ్చిన తర్వాత స్వైన్ ఫ్లూ వచ్చింది. ఒక 4 నెలలు పీరియడ్లో ఈ 3 నేను చూశాను. మూడు ఇంటి సందర్భంలో కూడా నేను బతుకుతానని నాకు అనిపించలేదు. నేనే కాదు, అక్కడున్న జైలు అధికారులు కూడా అనుకోలేదు ఈయన బతికి వెళ్ళగలుగుతాడు అని అనుకోలేదు. అది అనారోగ్య కారణం వల్ల, లేకపోతే కోవిడ్ కారణం వల్ల కూడా నేను బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడం, నాకు ఎటువంటి సరిగ్గా వైద్యం ఇవ్వలేకపోవడం, కోవిడ్కి సంబంధించిన దాంట్లో కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది పోయి సెల్లోనే ఉంచేశారు. ఇక ఇతను బతుకుతాడు లేకపోతే పోతాడు అనే ఉద్దేశం ఉన్నట్టుగా వదిలిపెట్టారు. మరి అయితే ఒకటి, నేను ఎవరి మీద ఈ విషయంలో ఆరోపణ చేయట్లేదు. కావాలని చంపడానికి ప్రయత్నం చేశారా లేదా అనే దాంట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ నాకు కల్పించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవే తప్పనిసరిగా నాలాంటి వ్యక్తి బతకడానికి అవకాశం ఎటువంటి పరిస్థితులు లేవు. అంటే అలాంటి పరిస్థితులను మీరు కల్పించి, ఇతను బతకలేని పరిస్థితిని కల్పించిన తర్వాత బతుకుతాడా అనేది అది ఆ ప్రశ్నకి అర్థం లేదు. ఎందుకంటే ఎందుకు కల్పించావు అట్లాంటి కండిషన్స్? అదే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు కల్పించావు అట్లాంటి కండిషన్స్ ఎందుకు కల్పించావు? అండా సెల్లోని ఎందుకు పెట్టాలి? జైల్లో పెట్టాలంటే కూడా ఇంకా ఏ ప్రాంతంలో లేకపోవడం ఏంటి? జైల్లో పెట్టాలనుకుంటే కూడా అలా కాకుండా అక్కడే ఎందుకు పెట్టాలి? అక్కడే అంత కష్టమైన పరిస్థితులు కల్పించడం, ఒక మనిషి బతకలేని పరిస్థితులను తీసుకురాగలగడం ఎందుకు చేశారు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు మనకు కనిపించదు.